ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఊరెళ్ళానమాట. సో బయటికి వెళ్ళడం వల్ల నేను ఏంటంటే ఇంకా వీడియో షూట్ చేయలేకపోయాను అండ్ దెన్ పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజైతే మేము కాలీఫ్లవర్ కర్రీ అయితే వండుకుంటున్నాము. సో నేను మా నాన్న అనమాట వండుకోవడము, ఎందుకంటే అమ్మ చర్చ్కి వెళ్ళింది. సో క్రిస్మస్ ఉందని ఒక చోట, సో అమ్మ ఉండదు అండ్ తమ్ముడు కూడా ఉన్నాడు. సో మేమిద్దరం అయితే మాత్రం కాలీఫ్లవర్ అయితే వండుకుంటున్నాము అనమాట. సో ఇది ఈవినింగ్కి కూడా సరిపోవచ్చు మ్యాక్సిమమ్. సో నేనైతే ముందుగానే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నేను కట్ చేసేటప్పుడు కూడా వీడియో తీద్దాము అంటే నాకు అవ్వదు, బికాస్ నాకు ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాం వల్ల వీడియో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది వల్ల ఏంటంటే నేను కొంచెం సేపు క్యూర్ అయ్యి వాటర్ రాకుండా అంత మేనేజ్ చేసుకొని ఇంకా కట్ చేసే వీడియో తీద్దామని అయితే చేస్తాను అనమాట. చూసారని కనిపిస్తున్నాయి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఈ మూడు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం. అప్పుడైతే ఆయిల్ వేసేస్తాను. సో ఆయిల్ అయితే వేసేస్తున్నాము. కుక్కర్ అయితే పెట్టేస్తాం అనమాట. ఒకసారి ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా. నీట్గా కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకున్నాము. సో కాలీఫ్లవర్ అయితే మాత్రం కట్ చేసేసుకున్నాం అనమాట. నేను చాలా ఫాస్ట్గా కట్ చేసేసా, ఎప్పుడు కట్ చేయలేదు. నేను నార్మల్గా మొత్తం ఫీలప్ చేసేసి మొత్తం ఫ్లవర్ అంతా కట్ చేసేసాను అనమాట. సో ఫస్ట్ టైం నేను చాప్తో కాలీఫ్లవర్ కోయడం అనేది చూసాను. నీట్గా వాష్ అయితే చేసి పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడ అంటే కాలీఫ్లవర్లో కొంచెం పురుగు అనేది ఉంటుంది. సో మన పురుగు లేకుండా ఫస్ట్ హాట్ వాటర్లో మనం నీట్గా కాసేపు మెల్ట్ చేసుకొని ఉంచుకొని ఆ నెక్స్ట్ నార్మల్ వాటర్తో కడిగేసుకోవచ్చు. అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వాష్ చేసుకుంటే వేడి వాటర్లో పురుగు ఏమన్నా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే చూసారా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతా మగ్గుతున్నాయి. చూడండి నీట్గా మగ్గాయి. సో అది కొంచెం ఇంకా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కాలీఫ్లవర్ అనేది వేసేద్దాం. సో ఆయిల్ అయితే చూసారా మనకి ఆనియన్స్ అంతా మగ్గి ఆయిల్ పైకి తేరింది అంటే మనకి ఫ్రై అయిపోయింది. చూసారా కొంచెం అడుగు పడుతుంది. సో మనకి ఇంకా ఆనియన్స్ అయితే కుక్ అయిపోయినట్టు అర్థమన్నమాట. సో ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే మనము ఈ క్యాబేజ్ తీసుకొని ముందే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని క్యాబేజ్ అయితే వేసేసుకున్నాం. వేసేసుకొని నీట్గా కలిపేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ వీడియో తీసి తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఎందుకో చాలా లెంతీ ప్రాసెస్లా అనిపిస్తుంది. సో నాకు వీడియో పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట. అంటే వాయిస్ ఓవర్ తర్వాత ఇద్దాంలే అన్నట్టు అట్లా నేను పని పోస్ట్ పోన్ చేసేసుకుంటున్నాను. సో నాకు ఈ వీడియోస్ తీయడము, పోస్ట్ చేయడం ఇవన్నీ ఇంట్రెస్టే. బట్ ఏంటంటే నేను ఇంకా మైక్ అవేం కొనుక్కోలేదన్నమాట. సో ఇంకా స్పీకర్స్ అవేం కొనుక్కోలేదు. డైరెక్ట్ మొబైల్ తోటే షూట్ చేసుకొని ఆ నెక్స్ట్ దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ వీడియోకి. సో దట్ ఇంకా నాకు కొంచెం కష్టమైన వర్క్గా అనిపిస్తుంది. బట్ కష్టమైన తప్పదు కదా ఇష్టమైన వర్క్ కోసం. ఇంకెందుకు అన్నట్టు ఫస్ట్ వీడియో ఎట్లా ట్రై చేద్దాము. ఇది రీచ్ అయితే కనుక సో అప్పుడు మైక్ కొనుక్కుందాము అన్నట్టయితే నేను ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇప్పుడైతే క్యాబేజ్ మొత్తం మగ్గిపోతుంది అనమాట. నీట్గా మగ్గిపోవాలి. సో ప్రెషర్ కుక్కర్లోనే మనం పెడుతున్నాం కాబట్టి నార్మల్ కర్రీకి పట్టే టైం కన్నా కూడా దీనికి కొంచెం తక్కువ టైమే పడుతుందని అయితే నేను చెప్తానమాట. ఎందుకంటే మనం విజిల్స్ వేస్తాం కదా. సో ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ వేస్తాం కాబట్టి ఆ విజిల్లోనే మనకి కర్రీ మొత్తం కుక్ అయిపోతుంది. సో ఇది ఒక 5 minutes కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ఉప్పు, కారాలు, మసాలాలన్నీ వేసుకొని వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి. సో ఇంకా వాటర్ గట్రా వేసేసి నేనైతే ప్రెషర్ పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడైతే చూసారు కదా నేనైతే కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసాను, కారం వేసాను అండ్ ఉప్పు, కళ్ళుప్పు అయితే వాడతామన్నమాట మేము. సో కళ్ళుప్పు కూడా వేసేసాను అనమాట. ఇప్పుడైతే నీట్గా కలిపేసుకున్నాను అనమాట. కారం అయితే గుంటూరు కారం అనమాట. సో చూసుకొని వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఎవ్రీడే నా ముక్కులోంచి వాటర్ వస్తుంది నేను రైస్ తింటుంటే, ఎందుకంటే అంత ఘాటుగా ఉందన్నమాట. సో వాటర్ అసలు ఆపలేకపోతున్నాను. కళ్ళలోంచి, నోస్లోంచి వాటర్ వస్తూనే ఉంటుంది మంటకి. నేను ఎట్లాంటివి నాన్ వెజ్ కర్రీస్లో బాగుంటుంది అంత స్పైసీనెస్ నార్మల్ కర్రీస్లో కన్నా కూడా. సో మీరు ఎంతమందికి కాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. సో మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు లేకపోయినా నాకు వెజిటేబుల్స్లో నచ్చేవి చిక్కుడుకాయ వండుతాను బాగా, అండ్ కాలీఫ్లవర్ కూడా వండుతాను అనమాట. నా మోస్ట్ ఫేవరెట్ కాలీఫ్లవర్ అయితే. సో ఆనియన్స్ తక్కువ వేసుకొని, టమాటాస్ ఎక్కువ వేసుకొని కర్రీ చేసుకొని తినమంటే చాలా ఇష్టం అనమాట. సో ఫుల్గా కలిపేసాం కదండి. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ప్రెషర్ పెట్టేస్తాం కాబట్టి కొత్తిమీర అనమాట. సో మా ఇంట్లో కొత్తిమీర అవైలబుల్గా ఉంది కాబట్టి కొత్తిమీర వేసేస్తున్నాం. సో ఇదైతే 1/2 glass వాటర్ అనమాట. సో నేను ఈ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను కర్రీలో. సో ఇప్పుడైతే 1/2 glass వాటర్ వేసేసుకున్నాను. సో 1/2 glass వాటర్ వేసేసుకున్న తర్వాత 1 minute 2 minutes కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ఉప్పు, కారాలు, మసాలాలన్నీ వేసుకొని వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి. సో ఇంకా వాటర్ గట్రా వేసేసి
సో సరిపోయింది ఇంకా వాటర్ మనం ప్రెషర్ పెడతాం కాబట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేటప్పటికి ఇంక ఇది మొత్తం మిక్స్ అయిపోద్ది అనమాట నీట్గా. సో ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో కుక్ చేయడం వల్ల కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఇప్పుడైతే ప్రెషర్ పెట్టేసుకుందాము. సో ఇప్పుడైతే ప్రెషర్ అయితే పెట్టేసుకున్నాము. సో హై ఫ్లేమ్లో పెట్టేసాను. ఒక 2 to 3 విజిల్స్ వస్తే కంప్లీట్ అయిపోద్ది అనమాట. అండ్ రైస్ కూడా కుక్ చేసేసుకున్నాము. సో టైం వచ్చేసి 12 అవుతుంది. సో లంచ్ మా ఇంట్లో ఎవరైనా సరే 12 to 1 మధ్యలో కంప్లీట్ అయితే చేసేస్తామన్నమాట. సో మా అమ్మ మా నాన్న ఎవరైనా సరే పనిలోకి వెళ్తే ఈ లైన్ తప్పుతుంది తప్ప ఇంట్లో ఉంటే డెఫినెట్గా 12-1 గంట మధ్యలో అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాము. ఇప్పుడైతే ఈ గ్యాప్లో నేను ఆల్రెడీ షింక్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. నేను కుకింగ్కి వాడిన సామాన్లు అన్ని గ్లాసులు ఏంటి బౌలు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ప్రెషర్ వస్తే ఎక్కువ కాదా చెక్ చేసుకుని తినేయడమే అనమాట. ఇప్పటికైతే ఇంతే ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెదర్ చూడండి ఇది పెట్టిన తర్వాత. సో నెక్స్ట్ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి నా బ్రెయిన్లో, అవన్నీ కూడా నేను చెప్తాను. సో ఇంప్లిమెంట్ చేస్తాను అవి. సో చెప్పడమే కాదు చేసి చూపిస్తా కూడా. సో ఇప్పటికైతే ఇంతే ఈ వీడియో. సో కర్రీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను పెడతాను మీకు వీడియో అనేది. సో వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే ప్రెషర్ అయితే వచ్చేసింది, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో బాత్ చేయాలి, స్నానం చేయాలన్నమాట. సో నేను ఊరు వెళ్ళొచ్చాను కదా, ఆటోమేటిక్గా హెడ్ వాష్ చేసి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు సో చాలా డస్ట్ పట్టేసే ఉంటుందని అనుకుంటున్నాను. సో నేను ఈ మధ్య కాలంలో తెలుసుకున్న విషయం ఏంటంటే, కూర్చొని మాట్లాడుకున్నాము ఒక నిమిషం. సో హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో మన హెయిర్కి మసాజ్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటో. 5 minutes చాలా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. మనం బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం కోసం ఈ మసాజ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇట్లా మసాజ్ చేసినప్పుడు మంచిగా నిద్ర వస్తూ ఉంటుంది. బట్ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు కూడా నిద్ర వస్తుంది. బట్ నేను వీడియో తీస్తే నిద్ర కూడా అవ్వదు కదా. సో వీలైనంత తక్కువగా మాట్లాడడం నేర్చుకోవాలి. మనకు ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చాలా సైలెంట్గా చాలా మాట్లాడడం చాలా వరకు తగ్గించుకోవాలి. ఫోన్ కాల్స్ వచ్చినా మనం అవాయిడ్ చేసుకుంటూ మనమే చేసుకుంటే ఇట్లా మనం ఒక మంచి అరోమాలోకి వెళ్ళిపోతాం అనమాట. మనకి ఎంతో ఫ్రీగా ఉన్నట్టుగా అట్లా అనిపిస్తుంది. సో హెయిర్కి అయితే నేను ఆయిల్ అయితే ఫుల్గా పెట్టేసుకున్నాను. సో నా హెయిర్ చూసారా రీగ్రోత్ అయ్యింది, మీకు చూపిస్తా చూడండి. ఇంకా చాలా హెయిర్ ఇదిగో చూసారా నా హెయిర్. ఇదంతా నాకు హాస్పిటల్లో కట్ చేసిన హెయిర్ అనమాట. నాకు ఇప్పటికీ 7 months కంప్లీట్ అయ్యి 8th monthలోకి ఇప్పుడు ఈ 4th 8 months అనమాట. సో నాకు ఇయర్ సర్జరీ అయ్యి, సో నా ఇయర్ సర్జరీ చేసినప్పుడు కట్ చేసినప్పుడు హెయిర్ సో ఇది చాలా మట్టుకి నా హెయిర్ని డ్యామేజ్ చేస్తుందనే చెప్పాలి. బికాస్ చాలా అంటే చాలా లైట్ అయిపోయింది. నేను జడ ఏదైనా వేసుకున్నానంటే పక్కకు వచ్చేస్తుంది అనమాట. ఈ పక్కన అసలు ఉండదు, ఎందుకంటే ఇది లేదు కదా మనకి, ఇది స్కోప్ లేదు ఇక్కడ, ఆపే స్కోప్. సో ఇక్కడ మనకి బలం ఉంది కాబట్టి ఇటే వచ్చేస్తుంది జడ వేసిన. చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసా, ఫైనల్గా అయితే రిజల్ట్ చాలా బాగుంది. దీనికోసం కొంచెం నేను హెయిర్ ఆయిల్స్ డిఫరెంట్గా ట్రై చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో వర్క్ అవుతుంది, మేబీ చూడండి మీరే. సో హెయిర్ థిక్నెస్ నా హెయిర్ నాకు వచ్చేస్తుంది. ఐఎమ్ హ్యాపీ. సో పెరిగిందనమాట, నేను ఇట్లా పెరిగింది. అబ్బాయిల హెయిర్ వస్తుంది చూసారా, అట్లా ఇక్కడ పెరిగిందనమాట. సో ఇక్కడికి కొంచెం కలవట్లేదు, బట్ స్టిక్స్ పెడుతున్నాను. క్లిప్స్ పెడుతుంటే నేను సెట్ అవుతుంది అనమాట. ఎట్లా తర్వాతనే వస్తుంది అనమాట. ఓకే ఆల్మండ్ ఆయిల్ చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. నాకు ఇది చాలా తక్కువ రేట్లో దొరికింది అనమాట. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్. అది నేను మీకు చెప్తాను ఎంతకు దొరికింది అనేది. దీని మీద కాస్ట్ చూపిస్తా చూడండి, కెమెరా ముందు చూపిస్తాను. కాస్ట్ చూసారా, ఇది 500 రూపీస్ ఉంది. ఎంత ఎంఎల్ ఉందో కూడా మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఉంటుంది పైన 500 ml. సో 650 ml నాకు 500కి దొరికింది అనమాట. సో 650 ml 500. ఇది నార్మల్ షాప్స్లో అయితే మనకి ఎంత అంటే 500 డెఫినెట్గా తీసేసుకుంటారు. సో ఎంఆర్పీ ఎంత ఉంటే అంతే కదా తీసుకుంటారు. సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. మీకు తెలుసా, ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఆర్డర్స్ అన్నింటిలో ది ఫాస్ట్ డెలివరీ అంటే నాకు ఈ ఆయిల్ అనే చెప్తాను నేను. ఎందుకంటే నేను 26th ఆర్డర్ పెట్టుకున్న ఆయిల్ 27th మా ఇంటికి వచ్చేసింది. సో ఎంత ఫాస్ట్గా అంటే నేను ఆఫర్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే పొంగల్ ఆఫర్స్ స్టార్ట్ అవుతున్నాయి. డెఫినెట్గా మనకి ఆన్లైన్ స్టోర్స్లో ఎందులో అయినా సరే ఏదో ఒక ఆఫర్ ఎవ్రీ టైం ఉంటుంది. సో నేను ఆఫర్స్ చెక్ చేసుకొని నాకు వచ్చిన నోటిఫికేషన్స్లో సో నాకు తక్కువగా దొరికే ఐటమ్స్ అన్ని నేను తీసుకుంటాను అనమాట. నేను బయట ఎక్స్పెన్సివ్ అనుకున్నవన్నీ నేను స్టాప్ చేసుకుని రాసుకున్నవన్నింటిలో కూడా నాకు ఇది ఒకటి బెస్ట్ అని నేను చెప్తా. ఇదైతే నేను స్కూల్ డేస్లో చాలా బాగా యూజ్ చేసేదాన్ని. వీక్లో 3 times 4 times నేను ఈ ఆయిల్ వాడేదాన్ని అనమాట. నాకు అంత ఇష్టం. చిన్న బాటిల్స్ వచ్చేవి, 10 రూపీస్ బాటిల్ అనమాట. సో ఇప్పుడు ఉన్నట్టున్నాయి. సో రేట్ అయితే పెరుగుంటాయేమో కానీ సో 10 రూపీస్కి ఇంతే బాటిల్ వచ్చేది అనమాట. చాలా చిన్న బాటిల్, జెండు బామ్ డబ్బా, శాస్త్రీ బామ్ ఉంటుంది చూసా, అంత డబ్బా మాత్రమే వచ్చేది. ఆల్మోస్ట్ ఎంత అంటే 10 రూపీస్ అట్లా ఉండేది. అండ్ ఫేస్కి కూడా రాసుకోవచ్చు ఈ ఆయిల్. మనము ఫేస్కి
డిఫరెంట్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా, అందులో నేను ఫస్టే ఉంటాను. సో ఇప్పుడైతే నాకు కొన్ని ఇంట్రెస్ట్లు పోయాయి, బట్ నేను వీడియో కోసం చేయాలి. సో నాకు వీడియో రీచ్కి నాకు అవసరం అవుతుంది, అండ్ నాకు నా పర్సనల్ కేర్ కూడా నాకు అవసరం అవుతుంది. కాబట్టి సో నేనైతే చేస్తా ఇక నుంచి, నన్ను నేను బలపరుచుకుంటాను అన్నమాట. సో ఇప్పటికైతే ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను. సో ఒక 30 to 1 hour అట్లా ఉంచుకొని ఇంకా బాత్ చేయాలి. బాత్ చేసి వచ్చిన తర్వాత అయితే నేను లంచ్ చేస్తాను అనమాట. సో కంటిన్యూ అవుతుంది. వెయిట్. సో బాత్ అయితే చేసేసాను, బట్ హెడ్ బాత్ చేయలేదు. రీజన్ ఏంటంటే హాట్ వాటర్ అవ్వలేదు అనమాట. సో కరెంట్ చూస్తే కరెంట్ లేదు, ఇదైతే ఇన్వర్టర్. సో ఇన్వర్టర్ మీద హీటర్ పెట్టడం కొంచెం కష్టతరమైన పని కాబట్టి నేను చేయలేదు. సో పొయ్యి అంటించుకున్నాను ఆల్రెడీ, కానీ కొంచెం లైట్గానే కాగాయి వాటర్ అనమాట. సో బాడీకి సరిపడా హీట్ మాత్రమే కాగాయి. సో అందుకని చెప్పేసి నార్మల్ బాత్ చేసేసాను, హెడ్ బాత్ అయితే చేయాలన్నమాట. సో ఈవినింగ్కి కానీ రేపు మార్నింగ్ కానీ చేస్తాను, బట్ నేను అలా ఉండకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నేను మసాజ్ చేసుకున్నా. సో హెయిర్ మసాజ్ చేసుకుంటే ఏం చేయాలంటే మనము ఒక 30 minutes లోపు కానీ 1 hour లోపు కానీ హెడ్ బాత్ చేసేసుకుంటే రిలాక్స్ అయిపోతాం అనమాట. సో ఇలాంటి తప్పులు కూడా చేయకూడదు అనమాట, నన్ను చూసి నేర్చుకోండి. అండ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఏముండదు. ఈ మధ్యకాలంలో అయితే చాలా ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయి నాకు. ఇదొకటి ఇక్కడ. సో ఇక్కడ 2 డార్క్ స్పాట్స్ వచ్చాయి. అంటే ఎప్పుడో పింపుల్స్ వచ్చాయి 2 months బ్యాక్, కానీ మచ్చలు తగ్గల. బికాస్ నేను ఇప్పుడు వచ్చి ఏ ఫేస్ ప్యాక్ వాడలే 2 months నుంచి. ఒక్కసారి కూడా ఫేస్ ప్యాక్ వాడలేదు. మొన్న కూడా వేద్దాం అనుకున్నాను, కానీ రైస్ ఫ్లోర్తో వేసా. అది వేసిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది, చేయాలి. అండ్ బేసిక్ స్కిన్ కేర్ అంటే ఏముండదు నాకు. సో బేసిక్ స్కిన్ కేర్ అంటే ఏముండదు. నార్మల్గా నేను నాది పల్లెటూరే కాబట్టి సిటీస్లో పెరిగితేమో నేను మారుండేదాన్నేమో. బట్ నేను వాడేది మమా ఎర్త్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడతాను. బికాజ్ అదే నాకు కొంచెం ఫేస్కి పడ్డట్టు అనిపించింది. నా ఫేస్కి అంత ఈజీగా ఏ క్రీమ్స్ సెట్ అవ్వన్నమాట. చాలా ఆలోచించి వాడాలి. హెయిర్కైనా స్కిన్కైనా సరే నాకు అదే ఒక పెద్ద ప్రాబ్లము. సో వ్యాజ్లిన్ అయితే రాసేసుకుంటాం, ఇది ఎంతమందికి తెలిసింది. సో ఇదైతే నేను ఒరిస్సాలో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. నేను ఒక 2 సార్లు ట్రై చేశాను, ఇంకా వాడుతున్నాను అనమాట. బట్ ఒక 3-4 తీసుకోవాల్సింది, తప్పు చేశాను. నెక్స్ట్ ఇయర్ వెళ్తాం కదా, అన్నీ బాగుంటే తీసుకుంటాం డెఫినెట్గా. సో ఫేస్కి అయితే నార్మల్గా రాసిస్తున్నా. ఇది వ్యాస్లిన్ ఎలాగో అలానే మనకి రేడియేషన్గా ఉంటుంది స్కిన్ అనేది. చూసారా, స్కిన్కి మనకి ఇట్లా హైడ్రేట్ అవుతుంది స్కిన్. నేను ఇప్పుడు రాసినప్పుడు చూడండి మెరుస్తుంది ఎట్లా. జస్ట్ ఇట్లా రాసుకొని ఏమో చూడండి ఎట్లా మెరుస్తుందో. స్కిన్ ఫేస్ కూడా అంతే. బేసికల్లీ నాకు హై సర్కిల్స్ అవి ఏమి ఉండవు అనమాట. నీట్గానే ఉంటుంది. ఎన్ని ఫోన్లు చూసినా, ఫోన్ స్క్రీన్ ఎంత పడినా కూడా నార్మల్గానే ఉంటుంది. చూసారా, రాసిన తర్వాత ఇదిగోండి స్కిన్ చాలా బాగుంటుంది రాసిన తర్వాత. లిప్స్కి లిప్స్టిక్ వేస్తే ఎప్పుడైనా సరే లిప్స్టిక్ వేసాము అంటే వేసిన డేస్ ఉంటాయి కదా. సో మనం ఇంటి దగ్గర కూడా అది అలవాటు అయిపోవచ్చు. మేబీ అది అలవాటు, ఇది తెలుసున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నాను. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ లిప్స్టిక్ వేయకూడదు. సో లిప్స్ నార్మల్గానే ఉంచేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటే అట్రాక్టివ్గా కనిపిస్తాము. సో ఇది కూడా ఒక టిప్ అనమాట. అండ్ మేకప్ కూడా అంతే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నార్మల్గా ఉండాలి. సో ఎప్పుడైనా మనం ఒక చిన్న ఫంక్షన్ కానీ అట్లా బయటకు వెళ్ళడానికి రెడీ అయినప్పుడు కానీ అట్రాక్టివ్గా కనిపిస్తాము. ఇంటి దగ్గర న్యాచురల్గా చూస్తారు కాబట్టి అట్లా వెళ్ళినప్పుడు చూసినప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాం అనమాట. సో ఇది మనం ఏమేం చేస్తూ ఉంటే ఎప్పుడు మనం బయటకు వెళ్ళినా అట్లానే కనిపిస్తాం. అండ్ లిప్ బామ్ నా ఫేవరెట్ అనమాట. స్ట్రాబెరీ ఫ్లేవర్. చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి నేను ఈ స్ట్రాబెరీ ఫ్లేవర్ని యూజ్ చేస్తాను. లిప్ బామ్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్లో చాలా అవసరం లిప్ బామ్. ఇది స్కిన్ కేర్ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? లంచ్ చేయడానికి చేస్తున్నా. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ నేను ఎప్పుడు తీయకుండా ఉండను, బట్ తీయడానికి రీజన్ అయితే ఒకటి ఉందన్నమాట. నా గోల్డ్ ఇయర్ రింగ్స్ మీరు చూసి ఉండొచ్చు వీడియోస్లో. సో నా గోల్డ్ ఇయర్ రింగ్స్ విరిగిపోయాయి అనమాట. సో బుట్ట విరిగిపోయింది. సో అది కొంచెం మార్పించాలి. బుట్ట ఒకసారి ఆల్రెడీ విరిగిపోతే ఒకసారి అతికించాను, బట్ నో చేంజ్. అది బుట్ట విరిగిపోయింది. విరిగి నా దగ్గర పడింది అనమాట. ఐఎమ్ హ్యాపీ. అది అక్కడ పడేసుకోలేదు నేను. టెన్షన్ అంటే అది మార్చాలి. సో ఇయర్ రింగ్స్ కూడా మార్చేద్దామని చూస్తున్నాను. అట్లా 2 పేర్స్ ఉండేవి నాకు. 2 పేర్స్ కూడా అట్లానే పోయాయి. ఒకటైతే అరిగిపోయింది, ఒకటైతే విరిగిపోయింది అనమాట. సో ఈ రెండింటిని మార్చి ఇంకొక 2 రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను వాటి బదులు. సో గోల్డ్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా అని ఆలోచిస్తున్నాం. కొంచెం అమౌంట్ కూడా ఇంట్లో లేదనమాట. సో అంత అడ్జస్ట్ అయిన తర్వాత అప్పుడైతే ఇయర్ రింగ్స్ తీసుకోవాలి, చూడాలి. అండ్ మంచి మోడల్స్ ఉంటే కూడా నేను ఇలాగా చెక్ చేస్తున్నాను. సింపుల్ డైలీ వేరే కాబట్టి సో సింపుల్గా పెట్టుకోవడానికి ఏదైనా ఉందేమో అనేసి చూస్తున్నా. బట్ ఇంప్లిమెంట్ చేయాలి అది కూడా. అందుకని ఇయర్ రింగ్స్ లేకుండా ఉండడానికి కారణం అదే అనమాట. సో కొన్నవి అయితే పెట్టుకుంటున్నాను. సో నా కాలేజ్ డేస్ నుంచి, స్కూల్ డేస్ నుంచి కొన్న ఇయర్ రింగ్స్ అన్ని నాకు ఇప్పుడు యూజ్ అవుతున్నాయి అనమాట. అప్పుడు గోల్డ్ ఉండి పక్కన పెట్టేసుకొని అవి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు నార్మల్గా ఇంకా అవి మానేద్దాం, కొన్నవి ఇంకా గోల్డ్ పెట్టేసుకున్నాము, తీయద్దు అని అన్నప్పుడు నా ఇయర్ రింగ్స్ ఇరిపోయాయి అనమాట. అట్లా ఉంటుంది. ఏం చేస్తాం, అలా అలా అలా. సరే లంచ్ అయితే చేసేద్దాం వచ్చేది. సరే ఇంకా లంచ్ అయితే తెచ్చేసుకున్నా. సో హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నా. నీట్గా సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హెయిర్ కోమ్ చేసుకొని లిప్ బామ్ అవన్నీ రాసుకున్నాం కదా. సో అలా తింటే బాగుంటుంది. బ్యాడ్ హ్యాబిట్. ఈరోజు
నేను వండిన కర్రీ టేస్ట్ చూసి చెప్పబోతున్నాను అనమాట. ఎవరు భయపడకండి. సో నేను వండిన కర్రీ అనమాట కాలీఫ్లవర్. చాలా బాగుంది. వీడియో కోసం అని కాదు కానీ చాలా బాగుంది అనమాట. మీలో కాలీఫ్లవర్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకైతే కామెంట్ చేసేయండి. నాకు కాలీఫ్లవర్ అంటే పిచ్చి అనమాట. సో నేను కారం చాలా తక్కువ వేసాను, అదేంటో తెలీదు. నా పెదాలు మండుతున్నాయి, నోరు కూడా మండుతుంది అనమాట. బట్ ఆ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంది. వాటర్ చాలా ఎక్కువ తాగుతాను అనమాట నేను రైస్ తినేటప్పుడు ఎప్పుడన్నా సరే. బేసికల్గా రైస్ తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు. నా ఒపీనియన్ ఏంటంటే ఎందుకు మాట్లాడకూడదో నాకు తెలియదు కానీ, బట్ ఇలా మాట్లాడుతూ తినేస్తే నాకు ఎందుకు అనిపిస్తుంది చాలా త్వరగా అరిగిపోద్ది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో మనం తింటున్నంతా కూడా మన వాగుల్లో అయిపోద్ది ఆటోమేటిక్గా. పొట్ట రాదు, ఒళ్ళు రాదు. మన మీలో ఎంతమంది రైస్ తక్కువ తిని కర్రీ ఎక్కువ తిన్న వాళ్ళు ఉన్నారో నాకైతే కామెంట్ చేసేయండి. బేసికల్గా కర్రీ ఎక్కువ తింటా, రైస్ తక్కువ తింటా. అయినా తెలీదు ఒళ్ళు వచ్చేస్తున్నా. నేను తగ్గడానికి కూడా చాలా ట్రై చేస్తున్నా, బట్ అప్పట్లో ఒక 7 months నుంచి అనమాట అయ్యా సర్జరీ అయిన తర్వాత పచ్చం పెడతారు కదా, సో అప్పుడే వెళ్ళొచ్చేసాను. ఎక్కువ పాలు తాగడం వల్ల అట్లా పప్పు నూనె తింటున్నా కూడా అంత ఏం రాదు, బట్ ఎందుకో తెలియదు కొంచెం వెయిట్ అయితే పెరిగానమాట. తగ్గించాలి అండ్ తగ్గిస్తాను కూడా. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇలాంటి ఐడియాస్ మనకి బుర్రలో బోల్డ్ ఉన్నాయి. సో ఇప్పటికైతే ఎంత ఈ వీడియో లంచ్ చేసేసిన తర్వాత, లంచ్కి అదే డిన్నర్కి అదే లంచ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్ చేస్తాం. ఓకే బాయ్.